హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో 2 నిమిషాల్లో పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఈ రెమెడీని ఫాలో అవ్వి లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్గా చిటికెలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 2 మినిట్స్ లెమన్ రైస్. సో ఈ 2 మినిట్స్ లెమన్ రైస్ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ కాదు, ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. తర్వాత ఇందులో పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వీటిని వేసుకుని కాస్తంత వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలని ముక్కలుగా తుంచి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసేసుకుని చకచకా కలిపేసుకోండి. ఇవి కాస్తంత ఇలా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు రైస్ని వేసుకుంటున్నాను. సో నేను తీసుకున్న 2 టీ స్పూన్ల ఆయిల్కి ఇలా 1 కప్పు రైస్ అయితే ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు తీసుకున్న రైస్ని బట్టి ఆయిల్ అనేది చూసుకుని క్వాంటిటీ పెంచుకుంటూ వేసుకోండి, బాగుంటుంది. సో దీని మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకోండి. 1 నిమిషంలో ఈ పని అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా 1 చెక్క నిమ్మరసాన్ని ఇలాగా వేసుకోవాలి. సో ఈ లెమన్ రైస్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకే దీనిని 2 మినిట్స్ లెమన్ రైస్ అని పిలుస్తున్నాము. సో లెమన్ పిండిన తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా చకచకా మిక్స్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి 2 మినిట్స్ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టినా సరే వెంటనే వదలకుండా తినేస్తారు. సో ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా కాస్తంత రైస్ మిగిలినా సరే పిల్లలకి ఇలా చేసి పెట్టేయండి. లేదంటే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి 2 నిమిషాలు అన్నప్పుడు ఈ రెసిపీ అయితే పక్కా పర్ఫెక్ట్ అనమాట. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూసారు అంటే డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. అయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్లో అన్నీ కూడా ఇలా సింపుల్ రెసిపీసే ఉంటాయి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.